వెల్కమ్ బ్యాక్. జెనీవా ఒప్పందం ప్రకారం బందీగా ఉన్న అభినందన్ను పాకిస్తాన్ తక్షణం విడుదల చేయాలని కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు భారత్ వైమానిక దళం చేసిన సైనిక చర్యను అన్ని దేశాలు సమర్థించాయని అన్నారు. పాకిస్తాన్ చర్యలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేయడం స్వాగతించదగిందేనంటున్న పళ్లం రాజుతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాల నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ పళ్లం రాజు గారు ఉన్నారు. ఈయన రక్షణ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులు, అలాగే ఏదైతే మన బందీగా ఉన్నాడో విక్రమ్ అభినందన్ని విడుదల చేసే విషయంలో తీసుకోవాల్సిన విషయాలపై చర్చించడానికి పళ్లం రాజు గారు ఉన్నారు. చెప్పండి సార్. పుల్వామాలో ఉగ్రవాది దాడి తర్వాత రిటాలియేటరీ మెషర్గా మన భారత వాయుసేన వెళ్ళి అక్కడ ఉగ్రవాది శిబిరాలని అటాక్ చేస్తుంది అనేది మనం చూస్తున్నాం. 350 మంది వరకు కూడా మృతి అయ్యారు అనేది కూడా రిపోర్ట్స్ మనం చదువుతున్నాం. దీనికి ముఖ్యంగా అంతర్జాతీయ సపోర్టు గుర్తింపు కూడా కావాలి. మనం తీసుకున్నది సరైన నిర్ణయం అనేది. ఇది ఫ్యూచర్ ఉగ్రవాది అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి తీసుకున్న దాడిగా అమెరికా కూడా గుర్తించింది. అంతవరకు చాలా సంతోషం. అంతర్జాతీయంగా కూడా ఇది మనం ప్రివెంటివ్ మెజర్గా తీసుకున్నాం అనేది వాళ్ళు గుర్తించారనేది చాలా సంతోషమైన విషయం. కానీ నిన్న జరిగిన సంఘటన, మన భారత్ ఎయిర్ స్పేస్ వైలేషన్ ఏదైతే పాకిస్తాన్ చేసిందో, అందులో మిలిటరీ ఇన్స్టలేషన్స్ని బాంబ్ చేద్దామని ఉద్దేశంతో వచ్చిందో, ఇది ఒక సీరియస్ అగ్రెసివ్ మెజర్గా మేము భావిస్తున్నాం. అందువల్లే భారత ప్రభుత్వం నిన్న పాకిస్తాన్ హై కమిషనర్ని పిలిచి డిమార్ష్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇవాళ దురదృష్టవశాత్తు మన వింగ్ కమాండర్ వర్తమాన్ మరి ఒక పాకిస్తాన్లో ఒక ఖైదీగా ఉన్నారు. అయితే ఈనాడు మనం కోరుకునేది ఏమిటంటే, జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఈ సైనికుడిని, ఈ వింగ్ కమాండర్ని వాళ్ళు డిగ్నిటీగా ట్రీట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది వార్గా ఎస్కలేట్ అవ్వకుండా చూడవలసిన ప్రథమ బాధ్యతగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా పాకిస్తాన్ సైడ్ నుంచి ఏదైతే ఇమ్రాన్ ఖాన్ గారు అన్నారో, ఆ మెజర్స్ వాళ్ళు మాటలు కాదు, వాళ్ళ యాక్షన్స్ చూపించాలి. అక్కడ కాన్షియస్ పాలసీగా పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ సపోర్ట్తో ఉగ్రవాదాన్ని భారతదేశం పంపుతున్నారనేది వాస్తవం. ఆ సంఘాలు ఏవైతే ఉన్నాయో, జేఈఎం లాంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యాక్టివిటీస్ని కర్టైల్ చేయాలి, ఈ ఉగ్రవాదాన్ని అణికట్ట వేయాలి. వాళ్ళ సాయిల్ మీద జరుగుతున్నదని మేము ఆశిస్తున్నాం. అది తీసుకున్నంత వరకు కూడా రెండు దేశాల మధ్య కూడా ఈ భేదాలు ఉంటాయి. దీనివల్ల నష్టపోయేది రెండు వైపున ఉన్న ప్రజలు అని గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇట్లాగా ఈ పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణానికి వెళ్ళే కంటే ఇది ఒక శాంతియుత చర్చలకి దారితీస్తే మంచిదని చెప్పే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.